ఖమ్మం నగర నివాసిని. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఖమ్మం నగరంలో మున్నేరు నది పైన రాజు గృహకల్ప అపార్ట్మెంట్లని ప్రభుత్వం నిర్మాణం చేసింది. ఇప్పటికీ 2025 పూర్తయినప్పటికీ వాటిని ఎందుకు నిర్మాణం చేశారో, ఎవరి కోసం నిర్మాణం చేశారనేది కూడా స్పష్టత లేకుండా ఉన్నది. 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి వాటిని ఏ వర్గాలకైతే పంపిణీ చేయాలని ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేని పరిస్థితి. ఇటీవల టీఎన్జిఓ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, ముజ్మిల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో చిరుద్యోగులకి కేటాయించాలని వారి నుండి కొంత అమౌంట్ ను కూడా ప్రభుత్వం తీసుకున్నది. కానీ అధికంగా అపార్ట్మెంట్ కు ఇంత రేట్ అని చెప్పి వాళ్ళు భరించలేని విధంగా నిర్ణయించడం వల్ల వాళ్ళు వెనక్కిపోయారు. అవి అదే విధంగా మళ్ళీ పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇవి సేల్ చేయకపోవటం వల్ల లేదా అధికంగా రేటు నిర్ణయించడం వలన అవి అలాగే ఉంటూ ఉన్నాయి. ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క బారిన పడకుండా, వారు కబ్జా చేయకుండా వాటిని కాపాడుతూ వాటిని కొంచెం రేటు తగ్గించి చిరుద్యోగులకు, ఇంకా ఎవరైతే పేదలు ఉన్నారో కొనుక్కోగలిగే ఆర్థిక స్తోమత ఉందో వారికి కేటాయించి వారి నుండి డబ్బులు రాబట్టుకుంటే ప్రభుత్వానికి కూడా, ఖమ్మం జిల్లాకు కూడా అది ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇట్లనే వాటిని పెండింగ్లో ఉంచితే శిథిలావస్థలో చేరుకోవటం కానీ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కూడా అది నిలయంగా మారేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే గౌరవప్రదంగా వాటిలో నివాస యోగ్యంగా ఉండే విధంగా వాటిని అమ్మేసి ప్రజలకి అందుబాటులోకి సౌకర్యవంతంగా ఉంచాలని, ఈ విధంగా నాంచి పెండింగ్ లో ఉంచడం వల్ల అది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ కబ్జాదారులు మరొకరు వాటిని ఆక్రమించుకొని వారు అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజు స్వగృహ అంటే రాజీవ్ గాంధీ యొక్క లక్ష్యంగా వాటిని నిర్మాణం చేశారు. కాబట్టి అది ప్రజలకు అందుబాటులో విధంగా ఉండే విధంగా వాటిని ప్రభుత్వం కాపాడి వాళ్ళకి దగ్గరగా చేరే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ ఉండి కూడా ఖమ్మం జిల్లాలో నడిబొడ్డున నిర్మాణం చేసినటువంటి ఈ రాజీవ్ స్వగృహ ఇళ్ళని ఎందుకు ఈ విధంగా పెండింగ్లు ఉంచారనేది కూడా ఇది కేవలం ప్రశ్నార్థకంగా లేదా రాజకీయ ప్రయోజనాలకి అనుగుణంగా దీన్ని ఇట్లా ఉంచుతున్నారు. కాబట్టి ఇది వారి యొక్క మధ్య ఉన్నటువంటి ప్రయోజనాలకి వీటిని బలి చేయొద్దని చెప్పి చిరుద్యోగులకి, పేద ప్రజలకి వాటిని అందుబాటులో తీసుకురావాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులని కోరుతా ఉన్నాం.